దుబ్బాక పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్డి. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 7 నెలలు అవుతుందని, దుబ్బాక అభివృద్ధి కొరకు సీఎం రేవంత్ రెడ్డి 10 కోట్ల రూపాయలు నియోజకవర్గానికి అభివృద్ధి కొరకు మంజూరు చేస్తే ఆ నిధులను కేవలం తోగుట మండలానికి పరిమితం చేశాడని దుబ్బాక ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి చెడ్డ పేరు తీసుకువస్తున్నాడని పేర్కొన్నారు. దుబ్బాక నియోజకవర్గం సమస్యలపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నాగిరెడ్డి, శ్రీనివాస్, యాదగిరి, స్వామి తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో గ్రామాలు, మండలంలోని గ్రామాలు, నియోజకవర్గ గ్రామాలు కూడా పట్టించుకోవాలని చెత్త పేరుకపోతుంది. మురికి కాలువలు ఎక్కువైపోతున్నాయి. దీన్ని పట్టించుకుంటే నాదు లేడు. మున్సిపాలిటీలో కూడా కుక్క చచ్చిపోయినా కూడా తీసే గతి లేకుండా అయిపోతుంది. అధికారులు నిర్లక్ష్యం చేయొద్దు. ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ అనుకుంటా ఈ నియోజకవర్గాన్ని, దుబ్బాక మండలాన్ని కూడా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు నేను ఇన్ఛార్జ్ అనుకుంటా ఈ గ్రామాలను పట్టించుకుంటలేవు. ఈ నియోజకవర్గంలో దుబ్బాక మండలంలోని గ్రామాలు కానీ, పూపల్లి కానీ, మిడితోటి కానీ ఏ గ్రామాలలో కూడా నియోజకవర్గంలో నువ్వు పట్టించుకుంటలేవు. ఎలక్షన్ కలెక్షన్ అయిపోయింది నీకు. అంతేగాని ప్రజా సమస్యల్లో పోరాడి చేస్తామని నీకు అది ఆకాంక్ష లేదు. ఈ ఇన్ఛార్జీలు కూడా ఏం లేదు. నేను అధికారులకు చెప్తున్నా, మీరు గవర్నమెంట్కి చెడ్డ పేరు తేవద్దు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏ నిర్లక్ష్యం చేసినా అధికారులు బాగుండదని నేను చెప్తున్నా. అవసరం అనుకుంటే ఇన్ఛార్జి మంత్రులు చెప్తాం, ఇన్ఛార్జి మంత్రి లేకపోతే జిల్లా మంత్రులను చెప్తా, కాదంటే ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుంటా. మీరు పనులు చేయలేకపోతే నేను అవసరం ఉంటే కలెక్టర్ దగ్గర ఆఫీసు ముక్కట నిరాహార దీక్ష చేస్తానని చెప్తున్నాను. ఇవాళ ప్రజలలో కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తేవద్దు. ఎవరో చెడ్డ పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు అభివృద్ధి కుట్టిబడ కొట్టకుని మీకు ఏ సహకారానికైనా నేనున్నానని చెప్తున్నాను. మీకేమన్నా ఇంత అధికారిక ఉంటాను ముందంటే మా నాయకులు ఉన్నారు వేరే మండలాలలో, నేను చెప్తా. మా వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు నేను దుబ్బాక మండలంలో ఎవరికి ఏమైనా నేను ఉంటానని చెప్తున్నాను. ఏ అధికారులు చేయకుండా మున్సిపల్ కమిషనర్ కానీ, ఎంపీడీఓ గారు వస్తున్నారు. మండలం శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.